హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే వల్లభనేని వంశీ బండారం అయితే బయటపడిందని చెప్పాలి. ఏదైతే సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో, కంప్యూటర్ ఆపరేటర్‌ని తాను కిడ్నాప్ చేయలేదని ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు ఆడిస్తున్న డ్రామా అని నన్ను కక్షపూరితంగా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇవన్నీ కూడా కారణాలతో నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా వంశీ చెప్తున్న మాటలకైతే తెరపడిందని చెప్పాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ములాఖత్తులో వంశీని కలిసిన తర్వాత కూడా పలు వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఏదైతే వంశీకి సంబంధించిన ఖచ్చితంగా వంశీకి ఇటువంటి ఎటువంటి సంబంధం లేదని అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూటమి ప్రభుత్వం చంద్రబాబే కావాలని దగ్గరుండి చేయించారని, వంశీకి సంబంధించిన అక్కడ పాత్ర లేకపోయినా సరే వంశీని కావాలనే అందులో ఇరికిస్తున్నారని, అదేవిధంగా గన్నవరం టీడీపీ ఆఫీసులో ధ్వంసమే కాకుండా తగలబెట్టారంటూ కూడా పుకార్లు చేస్తున్నారంటూ కూడా సాయంత్రం 7 గంటలకల్లా ఖచ్చితంగా వాళ్ళ టీడీపీ కూటమి బండారాన్ని బయట పెడతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భారీ వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రమే టీడీపీ కూటమికి సంబంధించిన సోషల్ మీడియాలో అయితే కొన్ని వీడియోలు అయితే సీసీ ఫుటేజ్ వీడియోలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్, సత్యవర్ధన్‌ను వంశీ అతని అనుచరులు కూడా నేరుగా అయితే విజయవాడ నుంచి రాయదుర్గం వంశీ ఇంట్లోకి తీసుకువెళ్ళడం, ఇంట్లోకి తీసుకువెళ్ళిన అనంతరం అతన్ని విశాఖపట్నానికి తరలించడం, విశాఖపట్నం తరలించిన అనంతరం విజయవాడకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఏదైతే మెజిస్ట్రేట్ ఉందో న్యాయస్థానం దగ్గరికి తీసుకురావడం, పైన రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కారులోనే 3:30 దాకా సాయంత్రం అందులోనే ఉంచడం, తరువాత వాంగ్మూలం ఇప్పించడం, ఇప్పించిన అనంతరం ఏదైతే వంశీ తిరిగి తన ఇంటికి రాయదుర్గంలో తన ఇంటికి హైదరాబాద్ గచ్చిబౌలికి సంబంధించిన భూజా అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మై హోమ్ భూజా గేటెడ్ కమ్యూనిటీలో 11వ అంతస్తులో తన ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజులతో సహా అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వంశీ ఏ రోజు ఎలా చేశారు, ఏ రకంగా చేశారు, ఇవన్నీ కూడా పోలీసులు వెలికితీస్తున్నారు. సీసీ ఫుటేజులు సాక్ష్యాలతో సహా బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, మన దగ్గర అయితే ఒక సీసీ ఫుటేజ్ ఉంది. ఈ సీసీ ఫుటేజ్లో సత్యవర్ధన్ అదేవిధంగా వంశీ ఇతర అనుచరులు కూడా ఈ కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి అయితే చూద్దాం. ఇదిగో థర్స్‌డే ఇక్కడ 11వ తారీఖు ఉదయం 9:50 ఎవరైతే సత్యవర్ధన్ అదేవిధంగా ఇగో వల్లభనేని వంశీ, ఇతను వల్లభనేని వంశీ, అతను సత్యవర్ధన్, ఎవరైతే వజ్రకుమార్ అని సత్యవర్ధన్ సమీప బంధువుతో ఈ రాయబారం అంతా చేసిన పరిస్థితి అయితే ఉంది. వజ్రకుమార్‌తో పాటు సత్యవర్ధన్‌ను పిలిపించి వంశీ తన ఇంట్లో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి తిరిగి కోర్టులకు సబ్మిట్ చేసి కోర్టులో వాంగ్మూలాన్ని తనకు అనుకూలంగా ఇప్పించడం జరిగింది. మనం గమనించవచ్చు, సీసీ ఫుటేజ్లతో సహా పిన్ టు పిన్ సత్యవర్ధన్ అయితే 164 వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అదే వాంగ్మూలానికి సంబంధించిన ఇప్పుడు సీసీ కెమెరాలో ఫుటేజ్లు కూడా పోలీసులు అయితే రీచెక్ చేయడం జరిగింది. అందులో వంశీకి సంబంధించిన ఎట్టకేలకు వంశీ అయితే ఇదిగో వంశీ ఆధారాలతో సహా బయటపడిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మనం చూడొచ్చు, ఇతను వజ్రకుమారు, అతను సత్యవర్ధన్, ఇతను వంశీ, ఇలా ముగ్గురు కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలో చిక్కుకోవడం జరిగింది. అదే ఈ సీసీ ఫుటేజే కాదు, వంశీ రాయదుర్గం నుంచి విశాఖపట్నానికి ఏ విధంగా తీసుకెళ్లాడు, విశాఖపట్నం నుంచి విజయవాడకి ఏ రకంగా చేసుకున్నారు, టైం టు టైం పిన్ టు పిన్ అయితే పోలీసులు అయితే మొత్తం సీసీ ఫుటేజ్లు అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉంది. పక్కాగా వంశీ వల్లభనేని వంశీ అయితే పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయాడనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి దాకా కూడా తాను అక్రమాల కేసు పెడుతున్నారని, తన మీద రాజకీయ కక్ష సాధిస్తున్నారని, తన అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా కూటమి నాయకుల మీద, చంద్రబాబు మీద విపరీతమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యలు చేసిన 24 గంటలు తిరగకుండానే వంశీ ఫుటేజ్కి సంబంధించిన సోషల్ మీడియాలో కానీ, అటు టీడీపీ తరపున సంబంధించిన సోషల్ మీడియాలో కానీ బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ కూడా క్లియర్గా చూడొచ్చు. మై హోమ్ సంబంధించిన రాయదుర్గంలో వంశీ ఇంట్లో అయితే క్లియర్గా సీసీ ఫుటేజ్లో లిఫ్ట్లో అయితే దొరికిన పరిస్థితి అయితే ఉంది. ఇదిగో వంశీ, ఇదిగో 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 ఇతనే సత్యవర్ధన్, ఇతను వజ్రకుమార్. ఎవరైతే సత్యవర్ధన్కి సంబంధించిన అతి సమీప బంధువు, ఇతని ద్వారానే సత్యవర్ధన్ పిలిపించారు. సత్యవర్ధన్ను భయభ్రాంతులకు గురి చేసి తన కుటుంబాన్ని కూడా హతమారుస్తామంటూ కూడా తను భయభ్రాంతులకు గురి చేసినట్టుగా వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో సత్యకుమార్కి సంబంధించిన ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో దానికి సంబంధించిన పోలీసులు అయితే రీచెక్ చేసుకోవడం జరుగుతుంది. రీచెక్ చేసుకున్న సందర్భంలో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లో అయితే వంశీ అతని అనుచరులు అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 11 మందిలో 5 మంది అయితే దొరికారు, ఇంకా 6 దొరకాల్సి ఉంది. అయితే ఎవరైతే మోహన్ రంగా అదేవిధంగా కోట్ల రాము వీళ్ళ ముగ్గురు అనుచరులను ఖచ్చితంగా వారికి సంబంధించిన బంధువులు కానీ వారికి ఫోన్ సిగ్నల్స్ అయితే పోలీసులు పసిగట్టే పరిస్థితి ఉంది. వారిని ఇప్పటికే వారు ఎక్కడ ఉన్నారంటూ వేటలో అయితే పోలీసులు ఉన్నారో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరైతే కోట్ల మోహన్ రంగా రాము వీళ్ళ ముగ్గురు కనుక దొరికితే మరిన్ని వివరాలు
లభ్యం అవచ్చని అయితే పోలీసులు చెప్తున్నారు. సత్యవర్ధన్ కూడా పదే పదే మోహన్ రంగ, కోట్ల పేర్లైతే పదే పదే చెప్పినట్టుగా రాము అనే వ్యక్తి గురించి కూడా పదే పదే ఈ 12 మందిలో కూడా ఆళ్ళ ముగ్గురు ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఈ కిడ్నాప్‌కి సంబంధించిన వ్యవహారంలో పోసగుచ్చినట్టు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే వంశీ ఉన్నారో, వంశీ నేరుగా తన ఇంటికే తీసుకువెళ్ళి సీసీ ఫుటేజులు సాక్షిగా అయితే దొరికిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎవరైతే వల్లభనేని వంశీ భార్య ఉన్నారో పంకజశ్రీ కూడా తన భర్తను కేవలం 20,000 రూపాయల కోసం కిడ్నాప్ చేస్తాడా? 20,000 రూపాయలు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆఫ్టర్ ఆల్ 20,000 రూపాయల గురించి నా భర్తను కస్టడీకి పోలీసులు అడుగుతున్నారు. నా భర్త చాలా అమాయకుడు అంటూ కూడా ఆవిడ చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులైతే దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఉన్నాయో బలమైన సాక్ష్యాలైతే పోలీసులు సేకరించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైతే లిఫ్ట్‌కి సంబంధించిన వీడియోలే కాకుండా ఈ కోర్టుకు సమీపంలో ఉన్న దగ్గరలో ఉన్న వీడియోలు కోర్టుకి ఏ రకంగా తీసుకెళ్లారు, ఎంత సమయం కారులో వెయిట్ చేశారు, కారులో వెయిట్ చేసిన తర్వాత 3:30 గంటలకు కోర్టులో వాంగ్మూలం ఇప్పించడం, అదేవిధంగా తిరిగి హైదరాబాద్ చేరుకోవడం, హైదరాబాద్ చేరుకున్న మరుసటి రోజు 11వ తారీఖు, 10వ తారీఖు కోర్టు వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత 11వ తారీఖు ఉదయం 9:30 గంటలకైతే లిఫ్ట్‌లో ఉన్న వీడియోలైతే బట్టబయలైన పరిస్థితి. వంశీ పూర్తి స్థాయిలో చిక్కుకున్నాడని చెప్పొచ్చు. వంశీకి సంబంధించిన కేసులైతే ఇంకా బలంగా మారాయని చెప్పొచ్చు. ఏదైతే సాక్షిని భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి అతను వాంగ్మూలం ఇప్పించిన కేసులో అయితే మరిన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరిన్ని సెక్షన్లు అయితే వంశీపై పడే అవకాశం ఖచ్చితంగా ఉందని అయితే చెప్పొచ్చు. ఏదైతే ఆధారాలతో సహా పట్టుబడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించిన భార్య పంకజశ్రీ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొలాఖత్తులో మిలాఖత్ అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో నిన్న మిలాఖత్ చేద్దామని అయితే మొలాఖత్తుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి మొలాఖత్తు ఏ మిలాఖత్ చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు అయితే బట్టబయలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వంశీ అడ్డంగా దొరికేశారని చెప్పొచ్చు. వంశీకి సంబంధించిన పూర్తి డేటా అయితే పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఎవరైతే ప్రధానంగా ఈ కేసులో కిడ్నాప్ వ్యవహారంలో అయితే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో మోహన్ రంగ, అదేవిధంగా కోట్లకు సంబంధించిన వెతికే వేటలో అయితే పోలీసులు ఉన్నారంటూ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వంశీ ఇంకా దొరికిపోయాడని కూడా ప్రధానంగా సోషల్ మీడియా నుంచి కానీ, అటు టీడీపీ వర్గీయుల నుంచి కానీ బలంగా మాటలు వినిపిస్తున్న పరిస్థితి. అయితే గతంలో టీడీపీ సంబంధించిన కార్యాలయంలో ఏవైతే కార్లు అయితే పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయో, కాల్చారు అంటూ కూడా వంశీ మీద నెపం మోపుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలకు కూడా మరిన్ని వీడియోలతో సహా బట్టబయలు చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఏదైతే కార్లు అయితే ధ్వంసమయ్యాయో అవన్నీ కూడా ఫుటేజీలతో పాటు వంశీ కీలకంగా కిడ్నాప్ వ్యవహారంలో అయితే బట్టబయలని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కేసులో వంశీ A71గా ఉంటే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం, ఈ కేసులో అయితే వంశీని అయితే A1గా చేర్చడం జరిగింది. A1 నుంచి A11 దాకా అయితే చేర్చారు. ఇప్పటికే 5గురు దొరకగా మిగిలిన ఆ 7గురి గురించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు వారిని వెతికే వేటలో పడ్డారు. 4 బృందాలతో అయితే ఇప్పటికే వారికి సంబంధించిన ఫోన్లు సంబంధించి కానీ, వారి బంధువులకు సన్నిహితులు సంబంధించిన ఫోన్‌కి సంబంధించిన సిగ్నల్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇప్పటికే పోలీసులు వెతికే వేటలో పడ్డారని అయితే సమాచారం అందుతుంది.